దేశంలో అతిపెద్ద ఐపీఓ అంటే హ్యుండై మోటార్ ఇండియా లిమిటెడ్దే. గత ఏడాది హ్యుండై ఐపీఓకి వచ్చి మార్కెట్ నుంచి 27,858 కోట్ల రూపాయలు సమీకరించిన విషయం తెలిసిందే. ఒక్కో షేరును కంపెనీ 1960 రూపాయల వద్ద జారీ చేసింది. ఈ షేర్లు గత ఏడాది అక్టోబర్ 22న మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఇటీవల వరకు హ్యుండై మోటార్ షేర్లు ఆఫర్ ప్రైస్ను అధిగమించలేదు. కానీ గత కొన్ని రోజులుగా ఈ కంపెనీ షేర్లలో పెద్ద ఎత్తున కదలిక రావడం ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు శుభవార్తగానే చెప్పొచ్చు. ఇటీవలే కంపెనీ షేర్లు తొలిసారి 2,000 రూపాయలను అధిగమించి ఆ పైన నిలదొక్కున్నాయి. గత 2 రోజులుగా వరుసగా హ్యుండై మోటార్ ఇండియా షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిని చేరటం విశేషం. బుధవారం నాడు కూడా ఈ కంపెనీ షేర్లు మొదటిసారి 52 వారాల గరిష్ట స్థాయి 2,145 రూపాయలకు చేరాయి. కానీ ఫైనల్గా బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు 53 రూపాయల లాభంతో 2,125 రూపాయల వద్ద క్లోజ్ అయింది. గత 2 రోజులుగా ఈ కౌంటర్లో వాల్యూమ్స్ కూడా పెరిగాయి. దీనిపై ఎక్స్చేంజ్లు కూడా కంపెనీని వివరణ కోరాయి. పలు బ్రోకరేజ్ సంస్థలు ఈ కంపెనీ షేర్ ధర 2,350 రూపాయలకు చేరవచ్చని అంచనా వేస్తున్నాయి. నోమురా సంస్థ ఈ షేర్లను కొనుగోలుకు రికమెండ్ చేసేసి టార్గెట్ ప్రైస్ను 2,291 రూపాయలుగా ప్రకటించింది. దేశీయ బ్రోకరేజ్ సంస్థ అవెంటిస్ స్పార్క్ మాత్రం హ్యుండై ఇండియా మోటార్ షేర్లు 2,350 రూపాయల వరకు చేరే అవకాశం ఉందని వెల్లడించింది. బ్రోకరేజ్ సంస్థల సిఫారసుతో పాటు ఇవి మార్కెట్లో హ్యుండై తన స్థానాన్ని సుస్థిరపరచుకునే అవకాశం ఉందనే వార్తలతోటి గత కొన్ని రోజులుగా ఈ షేర్లలో పెరుగుదల నమోదవుతున్నట్లు చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.